నమస్తే, మీ పేరు? వినూత్న అండి, ఏం చదువుతున్నారు? బీటెక్ ఫైనల్ ఇయర్. ఓకే, లోకేష్ వచ్చారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది మీ కాలేజ్కి? అసలు ఆయన రావడమే చాలా గ్రేట్. మేము అసలు అంటే ఇది ఒక నిజంగా గోల్డెన్ ఆపర్చునిటీ ఆయన దగ్గరగా చూడడం. నిజంగా చాలా ఇన్స్పైరింగ్ యంగ్ లీడర్ అని చెప్పొచ్చు. ఆయన స్పీచ్ వింటేనే మాకు గూస్ బంప్స్ వచ్చాయి. నిజంగా చాలా బాగా స్పీచ్ ఇచ్చారు అండ్ చాలా బాగా మోటివేట్ చేశారు అందరినీ. అంటే ఇక్కడికి రావడానికి గల రీజన్ ఏంటి సార్ ఇక్కడ రావడానికి? ఇక్కడ రతన్ టాటా గారిది స్టాట్యూ ఒకటి ఓపెన్ చేయడానికి వచ్చారు. ఐ థింక్ ఏపీలోని ఫస్ట్ స్టాట్యూ ఇది మన భీమవరంలో. సో అందరికీ చెప్పేది ఏంటంటే రతన్ టాటా గారి స్టాట్యూని వచ్చి అందరు చూడండి. అంటే ఆయన బ్రతుకున్నప్పుడు నేను మీట్ అవ్వాలనుకున్నా, నాలో ఎంతమంది అంటున్నారు తెలియదు, కనీసం స్టాట్యూని చూస్తే ఆయన కొంచెం ఆనందంగా అడుగుతుంది అందరికీ. అంటే ఎంతోమంది ఉండగా లోకేష్ గారిని ఎందుకు ఇన్వైట్ చేశారంటారు? ఆయన మోస్ట్ ఎలిజిబుల్ యంగ్ ఐటీ మినిస్టర్. ఇప్పుడు రతన్ టాటా గారు కైండ్నెస్ అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కోసం ఆలోచించిన వన్ అండ్ ఓన్లీ 1%. అండ్ టీడీపీ గవర్నమెంట్ ఇప్పుడు ఎవరైనా ఆకలి అని వస్తే అన్నం పెట్టకుండా అన్నం వండడం నేర్పిస్తారు కదా, ఆ గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్. ఆ మైండ్ సెట్ లోకేష్ గారిది. సో ఆయన ఇన్వైట్ చేయడంలో తప్పలేదు అండ్ హీఈస్ మోస్ట్ ఎలిజిబుల్. ఇప్పుడు ఎలా ఉంది ఆయన పనితీరు, ఎలా ఉంది లోకేష్ గారు? అంటే ఉద్యోగాల పరంగా అవనివ్వండి, లేకపోతే ఐటీ రంగాల పరంగా ఎలా చేస్తున్నారు? అండ్ చూస్తున్నాం కదండి, ఇంకా స్టార్ట్ అయ్యి 6 months అయ్యింది. బట్ ఇప్పటికీ టీసీఎస్ కానీ గూగుల్ కానీ లైక్ చాలా హబ్స్ ఇన్వైట్ చేయడం కానీ ఆయన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పిన్ పాయింటెడ్గా నీట్గా చేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు మన స్టేట్ చాలా వర్స్ సిచ్యువేషన్ ఉంది. ప్రతిదీ ఆయన పిన్ పాయింటెడ్గా అన్నీ క్లీన్ చేసుకొని నీట్గా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి చేస్తున్నారు. సో ఈ 6 months అయితే చాలా బాగుంది. ముందు ముందు ఇంకా బాగా చేయాలని అందరం కోరుకుంటున్నాం. అంటే చూసుకుంటే 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు, మరి హామీ నెరవేరుస్తారంటారు ఆయన వల్ల? చూడండి, ఇప్పుడు పేరెంట్స్ కూడా టీవీ కొనిస్తానని చెప్పి ఏదో మినీ టీవీ కొనియొచ్చు. అంటే ఐ మీన్ నాట్ ఓన్లీ దట్, ఎనీథింగ్. ఎవరు కూడా ఇచ్చినట్టు నెరవేర్చలేరు. లైక్ ఈ 5 years ఉన్నది చాలా తక్కువ టైం. మనకి చాలా డెవలప్ అవ్వాలి మన స్టేట్, కానీ 5 years అనేది చాలా తక్కువ స్పాన్ మనకుంది. సో 20 లక్షలు అంటే మ్యాక్సిమం ఆయన దానికి వర్క్ చేస్తారు. అది అవుతుందా లేదా అనేది దేవుడు చూసుకోవాలి. అవ్వాలని కోరుకుంటున్నాం. నెక్స్ట్ కూడా ఆయన వస్తే ఇంకా ముందుకెళ్తే స్టేట్ అది హామీ నెరవేరుస్తారని మేము అనుకుంటున్నాం. గడిచిన 5 ఏళ్ళలో మరి అప్పుడు ఐటీ మినిస్టర్ ఎలా చేస్తారండి? అప్పటికి ఇప్పటికి వేరియేషన్ ఉందా? అప్పుడైనా డెవలప్మెంట్స్ అయినాయి, కంపెనీలు ఏమైనా తీసుకొచ్చారు? ఏం తీసుకొచ్చారండి? అప్పుడు నేను బీటెక్ అంటే ఇప్పుడు నాకు అవేర్నెస్ ఎక్కువ అయింది. లైక్ నేను ఫైనల్ ఇయర్ కాబట్టి అప్పుడంతా నాకు అవేర్నెస్ లేదు. అండ్ ఆ గవర్నమెంట్ గురించి నేనేం నెగిటివ్గా కూడా ఏం చెప్పాలనుకోవట్లేదు. లైక్ నాకు ఆ గవర్నమెంట్ గురించి ఏం తెలియదు. లైక్ మన స్టేట్ అయితే ఏం డెవలప్ కాలేదు. లైక్ ఏ కంపెనీ రాలేదు. మా సీనియర్స్ నేను హ్యాపీగానే ఉన్నా, నేను ప్లేస్ అయిపోయా. మా సీనియర్స్ చాలా స్ట్రగుల్ చేశారు. లైక్ ఎవరో వెళ్ళి హైదరాబాద్లో, బెంగళూరులో, బట్ వాట్ అబౌట్ వైజాగ్, వాట్ అబౌట్ విజయవాడ? ఏం లేదు ఇక్కడ. నా సీనియర్స్ అయితే చాలా స్ట్రగుల్ ఫేస్ చేశారు. ఎలా ఉంది అంటే చూసుకుంటే ఎన్డీఏ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందండి? అభివృద్ధి పరంగా ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు గారు ఎలా చేస్తున్నారు? ఆయన విజన్కి తగ్గట్టే చేస్తున్నారండి. ప్రతిదీ నీట్గా ఎవరికి ఏ పదవి ఇవ్వాలి, ప్రజల్ని ఎలా చూసుకోవాలి, లైక్ స్టూడెంట్స్కి ఏం హామీ ఇవ్వాలి, పీపుల్కి ఎలా పెన్షన్స్, ఇవన్నీ ఎలా. మనం చాలా లోటు బడ్జెట్లో ఉన్నాం, అయినా కూడా అన్నీ నీట్గా చేసుకుంటున్నారు. ప్రతిదీ బడ్జెట్ని చాలా నీట్గా అడ్జస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు స్వర్ణాంధ్ర 2047 విజన్ పెట్టారు కదా, అది అవుతుంది? అది ఆయన చంద్రబాబు నాయుడు గారు చేయగలరు అంటారు? అది హైదరాబాద్ చెప్పినప్పుడు కూడా అందరు ఇదే క్వశ్చన్ అడిగారండి. అది డెవలప్ అయ్యింది, ప్రూవ్ అయింది, ఆయన ఏంటో అందరికీ తెలిసింది. ఇప్పుడు 2047 కూడా గ్రాండ్ సక్సెస్ అవుతుంది, మనం అంత డెవలప్ అవుతాము అని నేను హార్ట్ఫుల్లీ కోరుకుంటున్నా అవ్వాలని.